సీఎం రేవంత్ మాత్రమే కాదు, స్టూడెంట్ రేవంత్ కూడా. ఇంకా సీఎం రేవంత్ స్టూడెంట్ ఏంటి అని మీకు డౌట్ గా ఉంది కదా? అయితే ఈ స్టోరీ మీరు తప్పక చూడాల్సిందే. సీఎం రేవంత్ కు తన కాలేజీ డేస్ కంపల్సరీగా గుర్తుకొచ్చుంటాయి. కారణం, ఆయన మళ్ళీ ఒక కాలేజ్ స్టూడెంట్ అవతారం ఎత్తారు. అది కూడా యుఎస్ లోనే ఫేమ్ యూనివర్సిటీ హార్వర్డ్ స్టూడెంట్ గా మారడమే. మెడలో ఐడి కార్డ్, చేత పుస్తకాలతో మండే మార్నింగ్ ఆయన హార్వర్డ్ పరిధిలోని మాసచ్యూసెట్స్ లోని కెనడా స్కూల్కి వెళ్లారు. ఒక పక్క మంచు కురుస్తుండగా ఆయన లెక్క చేయకుండా తన చిన్ననాటి రోజులు గుర్తు చేసుకుంటూ కాలేజీ బాట పట్టారు. ఇంతకీ కెనడీ స్కూల్లో రేవంత్ ఏం చేశారో చూస్తే, అక్కడ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కు అటెండ్ అయ్యారు. అప్పట్లో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిగా 3 ఏళ్ల పాటు హైదరాబాద్ జేఎన్టీయూలో తరగతులకు హాజరైన రేవంత్ ఇప్పుడు సీఎం హోదాలో సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేయబోతున్నారు. అలాగని ఇదే మేళ్ల తరబడి చేసేది కాదు, కేవలం కొన్ని రోజుల్లో పూర్తయ్యే కోర్సు. ఆ కొన్నేళ్లలోనే క్లాసులు విని అప్పటికప్పుడు హోంవర్క్లు రాసి అసైన్మెంట్స్ పూర్తి చేసి వాటిని క్లాసుల్లో ప్రజెంట్ చేసి ఆపై హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ తీసుకొస్తున్నారు. ఇంతకీ ఇది ఎలాంటి కోర్సు చూస్తే, లీడర్షిప్ 21 సెంచరీ అనే కోర్సు. ఈ సబ్జెక్టుకు సంబంధించి కెనడీ స్కూల్లో సోమవారం క్లాసులు మొదలయ్యాయి. ఆ క్లాసెస్ 30వ తేదీ వరకు జరుగుతాయి. ఈ కోర్సు కోసం 5 ఖండాల నుంచి సుమారు 20 దేశాల ప్రతినిధులు హాజరవుతారు. వీరందరితో కలిసి రేవంత్ సైతం క్లాసులకు అటెండ్ అయ్యారు. దీంతో సీఎం పదవిలో ఉంటూ హార్వర్డ్ నుంచి ఒక కోర్సులో సర్టిఫికేట్ పొందనున్న తొలి సీఎంగా రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇంతకీ స్టూడెంట్ రేవంత్ డే 1 ఎలా సాగిందో చూస్తే, తొలుత పరిచయ కార్యక్రమం, ఆపై కోర్సులో భాగంగా అధికార విశ్లేషణ, నాయకత్వంపై తొలి సెషన్ సాగింది. ఉదయం 7ంటికే మొదలైన క్లాసులు సాయంత్రం 6 వరకు జరిగాయి. కేస్ అనాలిసిస్ సహా వివిధ అంశాలపై తరగతులు, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ వంటి కార్యక్రమాల్లో ప్రతినిధులు పాల్గొన్నారు. కోర్సులో భాగంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, కాలాలు, తరాల నుంచి కేస్ స్టడీస్ విశ్లేషించి పరిష్కార మార్గాలు రూపొందించి అదే క్లాసులో ప్రజెంట్ చేస్తారు. తర్వాత సీఎం రేవంత్ యుఎస్ నుంచి తిరిగి వస్తారు. ఫిబ్రవరి 2 నాటికల్లా ఇక్కడ ఉంటారు. ఇదిలా ఉంటే, క్లిష్టమైన పరిస్థితుల్లో లీడర్షిప్ మరింత బాగా ఎలా ప్రదర్శించాలి, అనిశ్చిత పరిస్థితులు ఆనుకుని మార్పు చేర్పులు ఎలా ఫేస్ చేయాలి వంటి అంశాలు ఈ కోర్సులోని మెయిన్ సబ్జెక్ట్స్. ఇది రాజకీయ నాయకులను, ప్రభుత్వ సీనియర్ అధికారులు, కార్పొరేట్ సీఈఓలు, డైరెక్టర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఎంతో యూజ్ అవుతుంది. అందుకే సీఎం రేవంత్ స్టూడెంట్ రేవంత్ గా మారడానికి ఎలాంటి సంకోచం ప్రదర్శించలేదు సరికదా. ఎంతో ఉత్సాహంగా తన కాలేజ్ డేస్ గుర్తు చేసుకుంటూ హార్వర్డ్ క్లాసులకు అటెండ్ అయ్యారు.